ఆంధ్రప్రదేశ్లో గెలుపెవరిది, ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. శ్రీకాకుళంలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 6 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, 3 నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతోంది, 1 నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండబోతోంది. సో ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిరియా విజయ పోటీ చేస్తున్నారు. బెందడం అశోక్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరపున. ఆత్మసాక్షి సర్వే ప్రకారం పిరియా విజయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ జయకేతనం ఎగరవైబోతూ ఉన్నారు. పలాస నుంచి డాక్టర్ సీదిరి అప్పలరాజు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున గౌతు శిరీష పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆత్మసాక్షి సర్వే డాక్టర్ సీదిరి అప్పలరాజు వైసీపీ అభ్యర్థి వైపే మొగ్గు చూపుతోన్న పరిస్థితి. ఇక టెక్కలి దువ్వాడ శ్రీనివాస్కి కింజరపు అచ్చెన్నాయుడికి టఫ్ ఫైట్ జరుగుతోంది. సో కింజరపు అచ్చెన్నాయుడు అక్కడ గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ ఇస్తోంది. పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. శ్రీకాకుళం ధర్మాన శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. ఆమదాల వలస నుంచి తమ్మినేని సీతారాం కూన రవికుమార్కి మధ్య అక్కడ ఫైట్ జరుగుతోంది. కానీ అక్కడ కూన రవికుమార్ గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక ఎచర్ల నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవైబోతోంది. గొర్రె కిరణ్ కుమార్ గెలవబోతూ ఉన్నారు. నర్సన్నపేటలో టఫ్ ఫైట్ ఉండబోతోంది. అక్కడ ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. సో అక్కడ టఫ్ ఫైట్ ఉండబోతోంది. ఇక రాజాం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి విషయానికి వస్తే అక్కడ కొండ్రు మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. పాలకొండ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించిన స్థానం ఇది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వసరాయ కళావతి గెలవబోతూ ఉన్నారు. నిమ్మక జయకృష్ణ ఓడిపోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4ను మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే.